ఓటీటీలకు నో సెన్సార్, సినిమాలకు సెన్సార్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అడల్ట్ కంటెంట్, న్యూడిటీ, అసభ్యకరమైన పదాలు, ఎక్కువ రక్తపాతం లాంటివి లేకుండా సినిమాలను సెన్సార్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఉన్నా వాటికి తగ్గట్లు రేటింగ్స్ ఇచ్చి పెద్దల్ని మాత్రమే ఆ సినిమాలు చూసేలా చేస్తారు. అయితే ఇటీవల ఓటీటీలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఆ ఓటీటీలలో అసభ్యకర డైలాగులు, అడల్ట్ కంటెంట్, రక్తపాతం ఎక్కువగా వస్తున్నాయి. ఓటీటీలకు సెన్సార్ బోర్డు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు కంటెంట్ వస్తుంది. దీంతో వీటిని కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని గత కొంతకాలంగా పలువురు ప్రజలు కోరుతున్నారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. అయితే తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించారు. పార్లమెంట్లో తాజాగా ఓటీటీలకు సెన్సార్ అనే అంశం చర్చలోకి వచ్చింది. దీంతో నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి అన్ని ఓటీటీలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పరిధిలోకి రావు అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, డిజిటల్ మీడియా ఎథిక్స్ 2021 రూల్స్ ప్రకారం అవి సెన్సార్ బోర్డు కిందకు రావు అని లోక్సభలో ప్రకటించారు. దీంతో ఓటీటీలకు సెన్సార్ నిబంధనలు ఉండవు అని క్లారిటీ వచ్చేసింది. అయితే సెన్సార్ లేకపోయినా కొన్ని నిబంధనలు మాత్రం పెట్టారు. అవేంటంటే, చట్టం ద్వారా నిషేధించబడిన కంటెంట్ కానీ, న్యూడిటీ కంటెంట్ కానీ ఓటీటీలు స్ట్రీమింగ్ చేయకూడదు. అలాగే ముఖ్యంగా ఓటీటీలలో ఉన్న కంటెంట్ని ఏ వయసు వాళ్ళు చూడాలి అని వయస్సు ఆధారితంగా కంటెంట్ని చూపించాలి. అలాగే కంటెంట్ తయారు చేసే వాళ్లే స్వీయ నియంత్రణలో ఉండాలి. దీనికి గాను ప్రతి ఓటీటీ సంస్థలో ఒక టీం ఉండాలి. న్యూడిటీ, ప్రైవసీకి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నట్లు కేంద్రం దృష్టికి వస్తే 24 గంటల్లో తీసేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం యంత్రాంగం ఓటీటీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీంతో న్యూడిటీ, చట్ట వ్యతిరేక కంటెంట్ వరకు కంట్రోల్ చేయగలిగిన అసభ్య పదజాలం, మితిమీరిన రొమాన్స్, రక్తపాతం లాంటివి మాత్రం ఓటీటీలలో ఇకపై ఎక్కువ ఉండే అవకాశం ఉండదు.